హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య ముల్లంగి. ఈరోజైతే మన చెట్లి వంకాయలు కోద్దామనేసి వచ్చాను. ఇవైతే చాలా తాజాగా ఉన్నాయండి. చిన్న చిన్న కాయలు ఇవి అయితే వదిలేశాను, కొంచెం పెద్దగా ఉన్నాయి, కోసాను. ఇవైతే మన చెట్లువి, వీటు సరిపోవనేసి మా అక్కకు ఫోన్ చేస్తే తనకు తీసుకొచ్చింది వాళ్ళ చెట్లువి. ఇవైతే ఏ మందులు లేకుండా పండించిన కూరగాయలండి. చక్కగా ఇంట్లోనే ఏ మందు కొట్టకుండా పెంచుకున్న కూరగాయలు. ఇవి తినడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇవే కాదండి, మన ఇంట్లో పండించిన ఏవైనా సరే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తాజాగా ఉన్నాయి కదా, ఇవి అసలు చూడంగానే నాకు వీటిల్లో ఎండ్రాయిలను కోడిగుడ్డు వేసి వండుకొని తినాలనిపించింది. ఈ కాంబినేషన్ ఎంతమందికి తెలుసు, అలాగే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే ఈ వంకాయలు చూడంగానే అలాగే అనిపించింది. అలాగే మనం ఇలాగా ఏ మందులు లేని కూరగాయలు తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చండి. ఎందుకంటే బయట నుంచి తెచ్చే కూరగాయల్లో ఎన్నో మందులు కొడుతూ ఉంటారు, ఆ పూత రాలకుండా ఉండడానికి, అలాగే ఆ పిందెలు రాలకుండా ఉండడానికి, పురుగు పట్టకుండా ఉండడానికి, అలాగే ఎన్నో రకాల మందులు కొడుతూ ఉంటారు. మనం వాటిని తీసుకొచ్చి మనం తినే ఆహారంలో మనం ఒక భాగంగా చేసుకుంటున్నాము. అందుకనే కనీసం వారంలో 3 రోజులైనా మనం మన ఇంట్లో పండించిన కూరగాయలు తినడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం ఈ రోజుల్లో. ఇది ఒక నా చిన్న ప్రయత్నం అంతే, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అలాగే మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మన ఇంట్లో మన కూరగాయలు పండించుకుందాం. అలాగే పల్లెటూరులో ఒకళ్ళ దగ్గర పండిని ఒకళ్ళం అలా తీసుకొని వండుకుంటూ ఉంటామండి. నచ్చిందా? కామెంట్ చేయండి.